LDM sir to come on to the right. LDM గారు వాళ్ళకి మాకు ఏంటంటే ఆల్రెడీ మేము కమ్యూనికేషన్ లో ఉన్నాము. One by one, all bankers, please come and speak to the on the dais sir now. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ రీజనల్ హెడ్ శ్రీ జి శేఖర్ లాల్ గారిని టైట్ షెడ్యూల్ అయినా బిజీ షెడ్యూల్ అయినా మనకు టైం కేటాయించుకుంటున్నాను. అదే రకంగా ఎస్బీఐ పాడింకర్ గారికి, తర్వాత ఆర్ఎం గారికి, ప్లస్ డిస్ట్రిక్ట్ రీజనల్ మేనేజర్స్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు, అదే రకంగా ఈ సభా కార్యక్రమాన్ని విచ్చేసిన కస్టమర్ దేవుళ్లకు మరొక అనేది ఒకటి ఉంటుంది. సిడి రేషియో అంటే మనకు వచ్చిన డిపాజిట్లో ఎంతవరకు మనం లెండ్ చేయగలిగినాం, ఎంతవరకు పబ్లిక్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ డిస్ట్రిక్ట్ సార్. దిస్ ఇస్ అ వైబ్రెంట్ డిస్ట్రిక్ట్. ఆల్రెడీ స్కీమ్లో మూడు స్కీమ్స్ ప్రధానమైనవి. ఒకటి పిఎం యోజన, దీంట్లో మీకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పిఎం జేజేవై అంటే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా, దీంట్లో మీకు ఆల్ బ్యాంక్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్. బ్యాంక్ మేనేజర్కి కానీ అక్కడ ఉన్న సిబ్బందికి సాధారణంగా ఉంటుంది. అదే రకంగా ఈ వేలను నేను స్టార్ట్ అయింది. అప్పుడు ఎస్హెచ్ఈ గ్రూప్ అప్పుడే మొదలవుతుంది, కంటిన్యూ అవుతుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఇంతమంది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు స్పూన్ తీసుకెళ్తే స్పూన్ ఎంత వస్తుంది, కడవడి తీసుకుంటే మీరు ప్రతి నెల చక్కగా మీ పొదుపు మీ అకౌంట్లో జమ చేసుకుంటూ మీకు కావాల్సిన టైంలో విత్డ్రా చేసి ఎవరికి వాళ్ళకి మాకు ఏంటంటే ఆల్రెడీ మేము కమ్యూనికేషన్ లో ఉన్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, రుణ విస్తరణ ప్రోగ్రాంలో భాగంగా మన సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రుణం అవసరం ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి లేదా వ్యక్తులకి, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ ఏ బ్యాంకు ద్వారా ఏ పథకాలు ఉన్నాయని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ అంటే పూర్తిగా అక్షరాస్యత అందించడము, వాళ్ళకి ఉన్న అవకాశాలని చెప్పడము, ఏదైనా లోన్ అవసరం ఉంటే స్పాట్గా
మంజూరు చేయడం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో ఈరోజు 132 కోట్ల రుణాన్ని అన్ని రకాల ప్రభుత్వ స్కీములు అన్ని బ్యాంకులు కలిసి అందజేయడం. ముఖ్యంగా అందులో బ్యాంకు లింకేజ్ ఎస్హెచ్జి లింకేజ్ వచ్చిన స్వయం సహాయ సంఘాలకే 92 కోట్లు ఇస్తూ మిగతా అన్ని స్కీములకు కలిపితే 132 కోట్లు అవుతుంది. ఇది మంచి పథకం. ప్రతి ఒక్క బ్యాంకు ద్వారా రుణాలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రుణ విస్తరణ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారము జిల్లాలో ఉన్న బ్యాంకులన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చేసి ప్రజలకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి, దాని ద్వారా లబ్ధి ఎలా పొందాలి అనే విషయాన్ని క్రోడీకరించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడున్న ప్రజలందరూ వాళ్ళను సెక్యూర్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ జన్ సురక్ష ఇన్సూరెన్స్ చేసుకుంటే PMJJY, PMSBY అండ్ అటల్ బిహార్ పెన్షన్ యోజన ఈ 3 స్కీముల ద్వారా వాళ్ళ కుటుంబాన్ని సెక్యూర్ చేసుకోవచ్చు. దాంతో ఆపాద కాలంలో ఏమైనా వాళ్లకు సంభవించినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బయటపడకుండా ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఉంటారు. అదే రకంగా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి 92 కోట్లు ఒకే రోజు రుణం మంజూరీ చేశామంటే ఇది చిన్న విషయం కాదు. సో రోజుకి ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెందుతున్నట్టుగా సిద్దిపేట జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధికి ముఖ్య కారణము ఇక్కడున్న పాలక వర్గము. ఎస్పెషల్లీ వీ రియల్లీ థ్యాంక్స్ టు అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, బికాజ్ విత్ హిస్ మోటివేషన్, విత్ హిస్ ఇన్స్పిరేషన్, విత్ హిస్ initiation of the development activity, the entire district has developed like anything. Because ikkada CD ratio 111% undante బ్యాంకుల వారు 100కు 100% 110% లెండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఈ 100కు 100% లెండ్ అవుతుంటుంది. రాష్ట్ర జిల్లా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం మాత్రమే. థ్యాంక్ యూ. Credit outreach program has been organized by DFS in all the districts of India. Today we are holding it in the Siddipet district. So I would request all habitats of the Siddipet who are residing here to visit this camp and take advantage of this camp that is being organized here in Siddipet. All banks are putting up their stalls, and my request to all of the habitats of the Siddipet to come to this venue and take advantage of this camp and to get acquainted themselves about these various products that are available in banking industry. Now is the time that banking industry also is popularizing the SSS scheme of the Department of Financial Services, this social security measures, PMJJY, PMSBY and APY, Atal Pension Yojana. And every individual should be insured here. So my request to all of you, come and get yourself acquainted with the features of the product and all this credit products that are available in banking industry. You should take advantage of this camp and get yourself acquainted with the features of the product. And the objectives of this program is to make credit available to each individual, and nobody should be deprived of the credit. And this is the major component for economic upliftment of the deprived section of the society. Thank you very much.